భగవంతుడు ఒక భక్తుడికి కనిపించి దాహంగా ఉంది, కొంచెం నీళ్లు తీసుకొని రారా అని తన భక్తుడిని పంపిస్తే వెళ్ళినవాడు ఏం చేశాడో తెలుసా? ఒక సన్యాసి సత్యాన్ని తెలుసుకుందామని భగవంతుడి కోసం వెతుక్కుంటూ వెళ్ళాడు. అలా వెతగ్గా అదృష్టవశాత్తు కొన్నాళ్ళకి భగవంతుని కలుసుకున్నాడు. అప్పుడు ఆ భగవంతుడు తనని వెతుక్కుంటూ వచ్చిన భక్తుని చూసి చిరునవ్వు నవ్వి, నీకేం కావాలి నాయనా అని అడిగాడు. అప్పుడు ఆ సన్యాసి, నాకు సత్యాన్ని తెలుసుకోవాలనుంది, ఈ చావు పుట్టుకల మర్మాన్ని వివరించండి స్వామి అని అడుగుతాడు. దానికి ఆ భగవంతుడు, ఈ సృష్టి రహస్యాన్ని తెలుసుకోవాలంటే ఒక పని చేయక తప్పదు, చేయగలవా అని అడుగుతాడు. అది విన్న సన్యాసి, చెప్పండి స్వామి, మీరేం చెప్పినా చేస్తాను అని చెప్తాడు. అప్పుడు ఆ భగవంతుడు, సరే ఒక పని చేయి, నాకు చాలా దాహంగా ఉంది, కొంచెం తాగడానికి నీళ్లు తెచ్చిపెట్టు, నీళ్లు తాగిన తర్వాత నీకు సృష్టి రహస్యాన్ని బోధిస్తాను అని చెప్తాడా భగవంతుడు. అది విన్న సన్యాసి, ఓ సింతేనా, మీరింకా ఏదో పెద్దగా అడుగుతారనుకున్నాను, మీకు తాగడానికి నీళ్లే కదా కావాలి, క్షణాల్లో పట్టుకొస్తాను, ఇక్కడే ఉండండి స్వామి అని చెప్పి బయలుదేరతాడు. అలా బయలుదేరిన సన్యాసికి అక్కడ దగ్గరలో ఒక గ్రామం గాని ఒక ఇల్లు గాని కనిపించవు. అలా చాలా దూరం నడుచుకుంటూ వెళ్తుంటే ఒక ఇల్లు కనిపిస్తుంది. వెంటనే సన్యాసి ఆ ఇంటికి వెళ్లి తలుపు తడతాడు. అలా సన్యాసి తలుపు తట్టగానే లోపల నుంచి ఒక అందమైన అమ్మాయి బయటకు వస్తుంది. అంత అందమైన అమ్మాయిని ఆ సన్యాసి ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు. ఆ అందమైన అమ్మాయి ఆ సన్యాసి వైపు చూసి ఒక చిరునవ్వు నవ్వింది. అలా నవ్వుతూ ఉంటే ఆ అమ్మాయి ఇంకా అందంగా కనిపించింది ఆ సన్యాసికి. అంతే, తను వచ్చిన పని మర్చిపోయి, నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు ఆ అమ్మాయిని. ఆ అమ్మాయి కూడా తలదించుకొని చిరునవ్వు నవ్వుతూ తన ఇష్టాన్ని తెలిపింది. వెంటనే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్లు గడిచాయి. వారికి చాలా మంది పిల్లలు కలిగారు. అలా ఎంతకాలం గడిచిందో వాళ్ళకే తెలియలేదు. ఇలా ఉండగా ఒక రోజు ఒక పెద్ద గాలివానతో కుంభవృష్టి లాంటి వర్షం కురిసింది. ఆ వర్షానికి ఊరు వాడ ఏకమైపోయాయి. చెట్లు పడిపోయాయి, ఇల్లు కూలిపోయింది. ఆ సన్యాసి తన భార్య పిల్లలతో వరద ప్రవాహంలో కొట్టుకుపోతున్నాడు. అప్పుడు అతని భార్య, ఏమండి నన్ను కాపాడండి, ఏమండి నా చెయ్యి వదలకండి, నన్ను పట్టుకోండి, ఏమండి అంటూ అరుస్తోంది. అదే సమయంలో ఇంకో వైపు అతని పిల్లలు, నాన్నా నాన్నా కాపాడు నాన్నా, నాన్నా మునిగిపోతున్నాను నాన్నా అంటూ అరుస్తున్నారు. ఇలా తన కళ్ళ ముందే తన భార్య పిల్లలు ప్రవాహంలో కొట్టుకుపోతుంటే ఏం చేయాలో అర్థం కాక దూరంగా ఉన్న మనుషుల్ని పిలుస్తూ ఉంటాడు. కానీ ఒక్కరు కూడా వీళ్ళకి సహాయం చేయట్లేదు. అప్పుడు ఆ క్షణంలో తనకి భగవంతుడు గుర్తొచ్చాడు. వెంటనే, ఓ భగవంతుడా నా కుటుంబాన్ని కాపాడు అంటూ గట్టిగా అరుస్తూ ఏడుస్తూ మొరపెట్టుకున్నాడు. అప్పుడు ఆ భగవంతుడు అతని మొర విని, నీళ్లు తేవడానికి వెళ్ళావు, తెచ్చావా అని అడుగుతాడు. వెంటనే ఆ సన్యాసి, స్వామి స్వామి, నా భార్య నా పిల్లలు, వారు లేకపోతే నేను జీవించలేను స్వామి అంటూ గట్టిగా అరుస్తూ ఏడుస్తూ కళ్ళు తెరుస్తాడు. చూస్తే అక్కడ ఏమీ ఉండదు. ఎదురుగా స్వామి కూర్చొని ఉంటాడు. నేను చెప్పిన పనిని, నువ్వే చేస్తావన్న పనిని నువ్వు సక్రమంగా చేసి ఉంటే నీకు ఈ కష్టాలు ఉండేవి కాదు కదా అని భగవంతుడు చెప్పగానే అప్పుడు ఆ సన్యాసి, స్వామి నీ స్మరణ మరిచిన మరుక్షణమే మాయా అనే ఈ సంసార సాగరంలో కొట్టుకుపోతున్నాడు. నీకు కష్టం వచ్చినప్పుడు మాత్రమే ఆ భగవంతుని స్మరించడం కాదు, నీకు కష్టం వచ్చినా రాకపోయినా అనుక్షణం ఆ భగవంతుని స్మరిస్తూ ఉంటే ఆ స్వామి నీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటాడని చెప్పేందుకు ఈ సన్యాసి కథే ఒక ఉదాహరణ. మీరేమంటారు? అవునంటారా, కాదంటారా?